ప్రసాద్ మొత్తం మీద చూసినట్లయితే ఈ కాల్పుల ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ రియాక్షన్ జరిగింది. మొత్తం ఎస్పీ పై కూడా బదిలీ వేటు పడింది. ప్రభాకర్ రావుని బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు వెలువడడం జరిగింది. ప్రభాకర్ రావుని హైదరాబాద్ సిఐడి కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదే కొత్త ఎస్పీగా విక్రమ్జిత్ దుగ్గల్ ని అపాయింట్ చేసిందని చెప్పవచ్చు. ఇతను ప్రస్తుతం ఇంటెలిజెన్స్ లో ఎస్పీగా పనిచేస్తున్నాడు. అయితే ఈ కాల్పుల ఘటనపై ఇవాళ చూసినట్లయితే ఉదయం నుంచి కూడా ఉన్నతాధికారులు ఇక్కడ రావడం జరిగింది, సందర్శన జరిగి అదే విధంగా హోంమంత్రి నాయనాథ్ రెడ్డితో పాటు డీజీపీ అనురాగ్ శర్మ కూడా చేరుకోవడం జరిగింది. ఈ కాల్పుల ఘటనపై తరచూ జరుగుతున్న కాల్పుల ఘటనను పోలీసులు కట్టడి చేయలేకపోతున్నారని చెప్పవచ్చు. హైదరాబాద్ లో నిన్న కాల్పులు, ఇవాళ చూసినట్లయితే అర్ధరాత్రి నల్గొండలో కాల్పులు. ఒక హోంగార్డ్ వ్యక్తి ఎలా విధంగా తనిఖీలు చేపడతారన్న దాని మీద ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పవచ్చు. ఒక హోంగార్డ్ తనిఖీలో చేస్తున్న భాగంగా వాళ్ళు దుండగులు ఎవరైతే కాల్పులు జరిపారో ఈ కాల్పుల ఘటనలో కానిస్టేబుల్ తో పాటు హోంగార్డ్ కూడా చనిపోవడం పట్ల సీరియస్ అయింది. అయితే ఈ విషయం తరచూ సూర్యాపేటలో తరచూ ఇలా అంతర్రాష్ట్ర ముఠాలు తిరుగుతున్నా కానీ ఇప్పటికీ పలుమార్లు బీహార్ దొంగలు తెగబడుతున్నా కానీ పోలీసులు సరిగా స్పందించలేకపోయారనేది ఒక వాదన తెరపైకి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఎస్పీ ప్రభాకర్ రావుని బదిలీ చేసినట్టు చెప్తున్నారు. ప్రభాకర్ రావు 2001 ఐపీఎస్ చెందిన బ్యాచ్ ఇతను నల్గొండ జిల్లాలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇతన్ని కొద్దిసేపటి క్రితమే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇతని కేసులో విక్రమ్జిత్ దుగ్గల్ అనేది ప్రస్తుతం ఇంటెలిజెన్స్ ఎస్పీగా హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. ఐపీఎస్ 2007 బ్యాచ్ కి చెందిన దుగ్గల్ ఇక్కడికి నియమించడం జరిగింది. ప్రసాద్, అంటే పోలీసులు అంటే ప్రాథమికంగా ఏమి ఐడెంటిఫై చేయడం జరిగింది? అంటే ప్రైమ్ ఆఫీస్ ఎవరైనా ఐడెంటిఫై చేశారు గ్యాంగ్స్ని కానీ లేదా తీవ్రవాద కార్యకలాపాలకు అనుబంధంగా పనిచేస్తున్న వారిని కానీ ఐడెంటిఫై చేయడం జరిగిందా? మొత్తం మీద ఇందులో పోలీసుల వైఫల్యం అనేది కనిపిస్తుంది. అర్ధరాత్రి 12:30 గంటలప్పుడు కాల్పులు జరిగింది. ఇప్పటికీ 18 గంటల వరకు కూడా కావస్తున్నా కానీ ఎలాంటి క్లూ పోలీసులు సేకరించకపోయారు. మొత్తం మీద చూసినట్లయితే సీసీ కెమెరా ఫుటేజ్ అదేవిధంగా అలా అంచనా కానీ ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. మొత్తం పోలీసులు 4 ప్రత్యేక బృందాలుగా తిరిగినప్పటికీ ఇప్పుడు కేవలం ఒక బీహార్ గ్యాంగ్ యూపీకి చెందిన వారే అని గుర్తించడం జరుగుతుంది. కానీ ఇంతవరకు అసలు ఎవరు ఆ కాల్పులు జరిపిన దుండగులు ఏకంగా పోలీసులపై దాడికి దిగి 2 పోలీసులని చంపడం అనేది ఒక పెద్ద ఇంటేనే. అయితే హత్య జరిగి ఇంత సమయం కావస్తున్నా కానీ ఇప్పటి వరకు పోలీసులు చొరవ చూపకపోవడంతో నిందితులు పట్టుకోలేకపోవడంతో కూడా ఈ ఎస్పీపై వేటు పడిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా నిందితుల్ని ఊహాత్మకంగా గుర్తించలేకపోతున్నారు. కాకపోతే ఏదైతే ఉన్నదో ఈ యూపీకి చెందిన ఇర్ఫాన్ ముఠాకు సంబంధించిన వ్యక్తులే ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇంకా స్పష్టమైన ఆధారాలు మాత్రం పోలీసులు తెలియజేస్తలేరు. ఓకే రమేష్, థ్యాంక్ యూ అప్డేట్స్ ఇచ్చినందుకు.